వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్. ఈ షార్ట్ చూసిన ప్రతి ఒక్కరు షార్ట్ మొత్తం చూశాక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్ట్రీట్ డాగ్స్ ఫుడ్కి ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రజెంట్ ఫుడ్ అవసరం ఉందండి. నైట్ టైము ఫీడింగ్ ఎందుకు పెడతామంటే అండి, నైట్ టైము కొన్ని ఏరియాస్లో ఫుడ్ పెట్టనివ్వరు. డాగ్స్ చచ్చిపోతాయన్నా మాకెందుకు, డాగ్స్ చచ్చిపోతే మేము హ్యాపీగా ఉంటే చాలు, లేదంటే అవన్నీ ఆ ఏరియా అంతా చెత్త చేసేస్తాయి అని అంటారు. నిజంగా చెత్త మనుషులు వీలేనండి. నిజంగా విజయవాడలో పోరంకిలో మళ్ళీ చంపేశారండి డాగ్స్ని. ఈసారి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. వాళ్ళ బండి నెంబరు అన్నీ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. కానీ వాళ్ళ ధైర్యం ఏంటంటే లోకల్ వాళ్ళ సపోర్ట్ అండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చేయిస్తున్నారు. ఇది ఓన్గా వాళ్ళు చేసి ఎక్కడ ఉందో వచ్చి చేయడానికి వాళ్ళకి ఎవరికి అంత ధైర్యం ఉండదు. లోకల్లో ఎవరో ఉండి చేయిస్తున్నారు ఇది. అయితే కుక్కల్ని ఏం చేస్తారు, చంపేసిన వాటి అనేది సెకండరీ ఇష్యూ. అయితే కుక్కలు ఎందుకు చంపుతున్నారంటే అర్థం అవుతుంది. నిజంగా చంపిన వాటికి ఇచ్చే డబ్బులు నిజంగా మాలా ఫీడ్ చేసే వాళ్ళకి ఇస్తే అవి ఎవరి మీదకి రాకుండా వాటి పని అది చేసుకొని ఈ గొడవలన్నీ ఉండవండి. అంటే మంచి విషయాన్ని మనిషి ఆలోచించడం చాలా కష్టమండి. చంపడం మీదే మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఎవరైనా ఫుడ్ పెట్టే వాళ్ళకి మనం అమౌంట్ ఇస్తే వాటి వల్ల మనకి డిస్టర్బెన్స్ ఉండదు, లేదంటే ఆ వీధుల్లో తినేసి హ్యాపీగా పడుకుంటాయి అనే ఆలోచన ఎవరికీ లేదు. చంపేద్దామన్న ఆలోచన తప్ప ఇంకే ఆలోచన కూడా మనిషికి రాదండి. ఎందుకంటే మనిషి బుర్రే పనికిమాల ఆలోచనలతో నిండిపోయి ఉంటుందని. ఈ మధ్య ఎందుకో డాగ్స్ కేసు పెట్టలేవని, డాగ్స్ పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళలేవని మనిషి యొక్క హీరోయిజం చూపించుకోవడానికి ఇంట్లో వాళ్ళు సరిపోవట్లేదండి. ఇంట్లో ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళు సత్తా చూపించలేక కుక్కల మీద చూపిస్తున్నారు పనికిమాల వెధవలు. కొంతమంది ఉన్నారండి పనికిమాల వాళ్ళు. వాళ్ళు ఎవరైనా అవ్వని కాదనట్లేదు. పనికిమాల వాళ్ళు డాగ్స్ని హింసించడం మీద దృష్టి పెడుతున్నారు ఎక్కువ. అదో హీరోయిజం అనుకుంటున్నారు. వీడియోస్ చేస్తున్నారు, వీడియోస్లో కూడా పెడుతున్నారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. అంటే వాడికి ఎంత ధైర్యం అండి ఆ పనికిమాల వెధవలకి. నిజంగా ఎంత దుర్మార్గం ఇది. నిజంగా మూగజీవాలను హింసించి ఆనందం పొందడం ఏంటో నాకు అర్థం కాదండి. దయచేసి ఈ షార్ట్ని అందరికీ షేర్ చేయండి. డాగ్స్ ఫుడ్కి డొనేట్ చేయండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.